ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. ఎస్ఎంవైఎస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియోలో మీరు గృహవాస్తు విషయాలలో మరీ ముఖ్యంగా ప్రహారీ గోడలు కడుతుంటారు. ఈ ప్రహారీ గోడలు కట్టడం వల్ల అవి ఇల్లుకు ఎలా మేలు చేస్తాయి, తర్వాత ఆ మేలు ఇల్లుకు ఏ విధంగా వాస్తు బలం పెంచుతాయి, గృహవాస్తు విషయాలలో చక్కగా మొదటగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలలో, గృహం నిర్మించామండి కానీ ప్రహరీ గోడ లేదు అని వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రహరీ గోడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రహరీ గోడ వల్ల చాలా రకాలైనటువంటి ఉపయోగాలలో మొదటగా ఇల్లుకు సంబంధించినటువంటి వాస్తు బలం, ఫస్ట్ బలం అనేది పెరుగుతూ ఉంటుంది. వాస్తు అంటే ఏమిటి అంటే, మనకు ఒక నాణ్యతతో కూడుకున్నటువంటి విత్తనాలు ఎలా ఉంటాయో, నాణ్యతతో కూడుకున్నటువంటి మన పనులు ఎలా ఉంటాయో, కనుక ఒక నికార్స్ అయినటువంటి మాటలు అని అర్థం. నికార్స్ అయినటువంటి మాటలు ఎలా ఉంటుందో అలానే నికార్స్ అయినటువంటి పనులు అని అర్థం. అలా ఇల్లుకు సరైనటువంటి ఒక దిక్సూచి అని చెప్పవచ్చు. వాస్తు అనగా మనకు వీటితో పాటుగా ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం ఇలాంటి వీటిని దిక్కులు, అష్టదిక్కులు, మనకు దక్షిణ, ఉత్తరం, పడమరం, తూర్పు ఇవి దిక్కులు. ఈ యొక్క దిక్కులతో మధ్యస్థానంలో ఉండబడినటువంటి అవన్నీ కలుపుకుంటే మనకు అష్టదిక్కులు అని పేరు. సరే, మరి ఈ ఉపయోగాలలో ఇప్పటివరకు మనకు వాస్తుబలం పెరుగుతుంది ప్రహరీ గోడకు అని చెప్పాం. మరి ప్రహరీ గోడ వాస్తవంగా ప్రహరీ గోడకు ఇతరులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఇల్లు ఈ ప్రహరీ గోడకు తాకినట్లయితే, ఆ తాకినటువంటి ఆ ఇల్లు ఈశాన్యంలో ఈ యొక్క ప్రహరీ గోడ తాకిందా, వాయువ్యంలో తాకిందా, లేదా దక్షిణ స్థానంలో తాకిందా, ఆగ్నేయంలోన, పడమరలోన ఏదైనా ఒక దిశలో తాకుతుంటుంది. అలా తాకడం వల్ల ఏమైనా ఇబ్బందికరం ఉంటుందా అని మనం ఆలోచించినట్లయితే, తప్పనిసరి వాటి దిశలు సూచించిన ప్రకారంగా వాస్తుపరంగా దోషం ఉంటుంది. అయితే ఒక ఇల్లు తీసుకుందాం. ఆ ఇల్లు వాళ్ళు వచ్చేసి ఈశాన్య భాగంలో వాళ్ళు సరే వీళ్ళు ఇల్లు కట్టారు. ఈ ఈశాన్య భాగంలో వేరే వాళ్ళు వీళ్ళ ఇల్లు ప్రహరీ గోడకు ఈశాన్యంలో వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, వాళ్ళు బాత్రూమ్ లాట్రూమ్స్ వేశారు. ఈ బాత్రూమ్ లాట్రూమ్స్ వేయడం వల్ల ఏమైంది, ఆ ఈశాన్యం మూల ఉండబడినటువంటి వీళ్ళకు అంటే పై ఉన్నటువంటి వీళ్ళకు ఈశాన్యంలో ఎవరో కట్టుకున్న ఇల్లు, ఆ ఇల్లు వీరికి ఏమవుతుంది అంటే బరువు అవుతుంది. వాస్తవంగా వాటితో పాటుగా ఈశాన్యంలో మనకు మూతబడినట్టుగా, అంటే వీళ్ళు లాట్రిన్ బాత్రూమ్ కట్టేశారు అంటే మా జాగాలో మేము కట్టుకున్నాము అంటుంటారు. అయితే ఎవరైతే వాళ్ళు వచ్చి ఈశాన్యంలో వాళ్ళు మన గోడకు సెట్ చేసుకొని వాళ్ళు బాత్రూమ్ లాట్రూమ్ కట్టేసుకుంటే దానిపైన మూతగా చేస్తే ఇంటి యందు మొదటగా వంశానికి సంబంధించినటువంటి దోషాలు మొదలవుతాయి. మరియు ఆ ఇంటి యందు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వారి యొక్క చేస్తున్నటువంటి వృత్తి విధానాలు కానీ, ఎవరైతే అలాంటి దారిలో ఉన్నప్పుడు ఇవి మొత్తం టోటల్ ఎఫెక్ట్ చూపెడతాయి. పనులు కానివ్వవు. ఫస్ట్ వంశాభివృద్ధి, ఆ క్యాండిడేట్ అంటే ఎవరైతే తన కొడుకు కానీ, బిడ్డ కానీ, మ్యారేజ్, పెళ్ళిళ్ళు కావు. ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే అవి రావు. ఏదైనా తన ఉద్యోగం పక్కన వ్యాపారాన్ని మొదలు పెడితే అది ముందుకు పోదు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు జాగా అని మనకు 4 గుంటల, 5 గుంటల, 10 గుంటల, మీరు 7 వరకు అయితే మీ జాగా ఉంటుందో ఆ జాగాను మనము 4 భాగాలు చేస్తాం. 4 భాగాలు చేసినప్పుడు మనకు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి అధిపతి ఉంటాడు. ఆ అధిపతి యొక్క అనుగ్రహం ఆ ఇల్లు పైన పడుతుంది సంపూర్ణంగా. ఇప్పుడు ఈశాన్య భాగం ఇంపార్టెంట్ అని చెప్పాము. ఈ ఈశాన్య భాగంలోనే వేరేటోళ్ళు బాత్రూమ్ లాట్రూమ్ కట్టి మన ఇల్లుకు గోడకు టచ్ చేసి ఏం చేశారు, కప్పేశారు. ఇలా ఎప్పుడైతే కప్పు చేసి అట్లా చేశారో ఇల్లు టోటల్ ఎఫెక్ట్ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. మరి సరే, ఈశాన్యంలో వేసారు కాబట్టి అలా చాలా రకాలైనటువంటి పనులు, అసలు ఫస్ట్ పనులు ఈశాన్య దిక్కు, మనకు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం ఉంటుంది. ఈ స్థానాలలోనే ఇబ్బంది జరుగుతుంది కదా స్వామి, మరి వాయువ్యంలో జరుగుతూ ఎలా ఉంటుంది అని అంటే, ఇక అది చెప్పనక్కర్లేదు. అది ఇంకా విపరీతమైనటువంటి గొడవలు, విపరీతమైనటువంటి సంఘర్షణలకు లోనై తల్లిదండ్రులు, కొడుకులు, పిల్లలు అందరి యొక్క సంఘర్షణానికి లోనవుతుంటారు. ఎక్కడెక్కడియో గాలికి వచ్చేటువంటి అన్ని మీద పడుతూ అనేక రకాల హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి. ఇది వాయువ్యం, ఈశాన్యం ఈ 2 స్థానాలు పట్టుకున్నాయి. వీటితో పాటుగా వాయువ్యం, మధ్య వాయువ్యం
తర్వాత ఇవి ఉత్తర వాయువ్యము అంటారు, మధ్య వాయువు. ఇక్కడ కూడా తాకితే ఏంటిది అంటే ఈశాన్యంలో కొంత దోషం, వాయువ్యంలో కొంత దోషం, రెండు దోషాలు వచ్చి మధ్యస్థానంలో ఎవరైతే ఉంటుందో వాళ్ళ యొక్క సంబంధించిన దోషాలు మీద పడుతూ ఉంటుంది. ఇది ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటిది మనోళ్ళే కదా వేసుకుంటున్నారు కదా, వాళ్ళు పెళ్ళి వేసుకుంటున్నారు అని ఆలోచిస్తాం. అలాంటిది దాదాపు మనకు ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత పడమరలో కూడా పడమర నైరుతితో పాటు మధ్య అంటే పడమర నైరుతి అనేది ఒకటి, పడమర వాయువ్యం, ఈ మధ్యస్థానంలో కూడా 3 విధానాల్లో కూడా వారు పరారు గోడలకు ఏ ఇళ్ళైనా తాకినా లేదా వారెవరైనా అక్కడ దీన్ని టచ్ చేసి ఇల్లు కట్టుకున్నా చాలా చాలా ఎఫెక్టివ్. ఇది దక్షిణము అంతే, తూర్పు అంతే, ఉత్తరము అంతే. అన్ని దిక్కులకు వేరే వాళ్ళ యొక్క బాత్రూమ్లు కానీ ఇల్లు కానీ మరి ఇతరైనటువంటి షెడ్లు కానీ వేసిన ఎడల వారికి అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పచ్చు. ఎందుకు అలా అంటే ఆ యొక్క ప్రహరీ గోడ ఇల్లుకు కడిగేసి ఈ యొక్క ఇల్లు మీద ఎలాంటి దోషాలను పడకుండా ఉండడం కోసమే ప్రహరీ నిర్మించడం అనేది జరుగుతుంది. ఆ ప్రహరీనే నువ్వు ఇబ్బంది పెడుతూ ప్రహరీ గోడకే వేరేటువంటి వాళ్ళ యొక్క ఇండ్లు కానీ బాత్రూమ్స్ లాట్రూమ్స్ కానీ షెడ్కు సంబంధించిన గోవులు అంటే సరే మేకలని గొర్రెలని షెడ్డులు, రేకుల షెడ్డులు, గుడిసెలు ఇటువంటివన్నీ ఈ యొక్క ప్రహరీ గోడలు టచ్ కనుక చేసినట్లయితే దీనికి తస్మా జాగ్రత్త. దీనివల్ల చాలా ఎఫెక్ట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం ఈ వీడియోలో చెప్పుకుంటూ తెలుసుకుంటున్నాం. అయితే మరి ఇలా మేము అక్కడ ఉండలేము గురువుగారు, మరి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా యొక్క ద్వారం పర్పస్ అంటే మా యొక్క ప్రహరీ గోడకు వాళ్ళు సెట్ చేసుకున్నారని చెప్తూ ఉంటారు. మీరు ఎట్లా చేసినా ఇబ్బందులే అని శాస్త్రంలో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రహరీ గోడ ఇల్లుకు అందమే కాదు, అందమే ఒకటే తీసుకురాదు, ఐశ్వర్య ప్రాప్తి తీసుకొస్తుంది, ఆ ఇల్లుకు వాస్తు బలాన్ని పెంచుతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే మీరు తప్పుగా ప్రహరీ గోడ నిర్మాణం చేసుకోవాలి. ఆ ప్రహరీ గోడ చేస్తున్నటువంటి విధానంలో తప్పనిసరి ఆ యొక్క వాస్తు విధి విధానాలు పాటించాలి. నాకు ఇష్టం వచ్చినట్టు నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతా అంటే ట్రాఫిక్ రూల్స్ ఉన్నట్లే వాస్తుకు అనేక రకాలైనటువంటి రూల్స్ ఉంటాయి. కనీసం ట్రాఫిక్ రూల్స్ అన్నా గ్రీన్ రెడ్ అనే ప్లస్ అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ చెప్పగలుగుతాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ నీకు నువ్వే అనుకుంటే మీకెవరు చెప్పినా నువ్వు పట్టించుకున్నప్పుడు దాని పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి కోణంలో మీకు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోను ప్రతి ఒక్కరూ ఇంతవరకు చూసినందుకు మీకు ప్రతి ఒక్కరికి శ్రీ లక్ష్మీ వెంకటనారాయణ అనుగ్రహం కలగాలని, గృహస్థులు మీకు ఏమైనా లోపాలు ఉంటే మాకు ఫోన్ చేసి మేము ఒకవేళ మీకు ఫోన్లోనే సెట్ చేసేదైతే తప్పనిసరి ఫోన్లలో మాట్లాడి, అది చిన్నది అయితే ఫోన్లోనే మాట్లాడతాం, మీరు సెట్ చేసుకోవచ్చు. ఫోన్ ద్వారా కాదు అన్నట్టుగా అనుకుంటే మీరు తప్పనిసరి రావాల్సిన అవకాశాలు ఉంటాయి. కనుక ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి తప్పనిసరి ప్రయత్నం చేయండి.